ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరి వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. శుభోదయం, గుడ్ మార్నింగ్ ఆల్. ఏమండి, బాగున్నారు కదా? మరి నూతన సంవత్సరంలో ఏ సంవత్సరం అండి చెప్పాలి? 2024. 24 కాదని ఆయన 25. జోక్, అంటే జోక్ నవ్వుకోవటానికి. బాగా తాగేసి ఉన్నాడంట. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడంట. సేవకురాలు చెప్పింది నాతో ఆ వీడియోలో. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ అని బాగా తాగేసి లోకుడు అనమాట, అంటే లోకస్తుడు. ఆ లోకుడు పెద్ద పెద్దగా అరుస్తూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ 2005 అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడంట. 2005 అంట. అంటే వాడు ఏ లోకంలో ఉన్నాడు? మాయ లోకంలో, మత్తు లోకంలో ఉన్నాడు. ప్రేమటి వారులారా, మరి మనం అందరం ఏ లోకంలో ఉన్నాం ఇప్పుడు? దేవుని లోకంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సామ్రాజ్యంలో మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. 2025వ సంవత్సరపు శుభాభివందనాలు, శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ బ్లెస్డ్ న్యూ ఇయర్ ఆఫ్ 2025. మే God's grace be with you, and He meets every desire of your heart. Praise the Lord, hallelujah. సరే, మరి డైలీ బ్రెడ్ కంతా మరి మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతున్నాయి అన్నీ కొత్తగా కదా. డైలీ బ్రెడ్లు, ప్రార్థనలు అన్నీ కూడా. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అంతా కొత్త పుంతలు దొక్కుతూ ఉండాలి. ఈ పరిచయ విషయమై కూడా మరి ప్రార్థించండి, సహకరించండి. 2025 సంవత్సరంలో మరి ప్రభు కొరకు మరి హర్నిశలు రాత్రింబగులు ప్రయాసపడేటట్టుగా దేవుడు మమ్మలను వాడుకునేటట్టుగా మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని కృపను బట్టి వాడబడుతున్నాం. ఇంకా గొప్పగా వాడబడినట్లు ప్రార్థన చేయండి. పగలు రాత్రులు మీటింగ్స్లో, కూడికల్లో, అలాగే కొన్ని సేవకుల కాన్ఫరెన్స్లో వాడబడినట్లుగా మీరు ప్రార్థించండి. దయచేసి ప్రార్థించండి. సేవకురాలను, అలాగే నేను, అలాగే మరొక మేమందరము వాడబడినట్లుగా ప్రార్థించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో చాలా మరి భారంతో ఉన్నాం. కొత్త సంవత్సరంలో ఇది ఒక రోజు గతించిపోయింది, రెండో రోజు కదండి. మరి అనవసరంగా సమయం వృధా అవ్వకుండా మీరును ప్రార్థనలు ఎక్కువగా గడపండి. ఈ యేసయ్య కృపా పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవునికి స్తోత్రం. సరే అండి, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ డైలీ బ్రెడ్లో 2025 తేదీ 2 మరి ప్రభు మనకిచ్చిన బహుశ్రేష్టమైన వాక్యం చదువుకుందాము. కీర్తనలో 105:24. కీర్తనలో 105:24. 105:24 అండి. మరి 24 3వ వరుస ఉంటుంది. 1, 2 3వ వరుస. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసేను. స్తోత్రం చెప్పండి. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసేను. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను. మరొక పాట జ్ఞాపకం వస్తుంచారు. బలమునిచ్చువాడు ఆయన ఒక పాట ఉంటుందండి. మరి అవసన్న పాటలో తన ప్రజలకు బలమిచ్చువాడు ఆయన ఒక పాట అంటారు. శక్తినిచ్చువాడు, బలమునిచ్చువాడు.
నీవు కదా కొన్ని వచ్చా జ్ఞాపకం రావట్లేదు. ప్రేమ దేవులారు ఇక్కడ ఏంటి, వారి విరోధుల కంటేను తన ప్రజలకు ఏమిస్తాడంట, వారికి అంటే వారి విరోధులకు, వారి అంటే మనము, తన ప్రజల విరోధుల కంటే తన ప్రజలకు ఏమిస్తాడంట, అధిక బలం ఇస్తాడంట. ఏ బలము ఏంటండి, అధిక బలము. బలము వేరు, అధిక బలం వేరు. ఏంటండి వింటున్నారా? బలము వేరు, అధిక బలము వేరు. అధిక బలం, కొందరు ఏంటంటే అంత శక్తి ఉంది అన్నట్టు, చూడటానికి మామూలుగా ఉన్నాడు కదా, అంతమందిని కొట్టేశాడా అని అంటారు కదా. చూడటానికి అలాగే ఉన్నాడు కానీ శక్తి మాత్రము తాకత్తుకు మించి, శక్తికి మించి, బలానికి మించి మరి పోటీ పడ్డాడు. ఏమని వింటున్నారా? మరి తన ప్రజలకు అధిక బలము ఇచ్చే దేవుడు కదా. మరి అది ఎలా ఉంటుంది అధిక బలం అంటే, శత్రువులు నీ బలాన్ని చూసి, అంటే బలం అంటే ధనబలము, బంధుబలం కాదండి, దేవుడిచ్చిన ఆ కృపాబలము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆ కృపా బలాన్ని చూచి శత్రువులు విస్తుపోతారంట, శత్రువులు భయపడిపోతారంట. చూద్దాం ఆ విషయం ఇక్కడ. అంటే అధిక బలం అంటే ఏంటంటే, నిన్ను చూసి వారికి ఏమంటారంటే, వారికి ఒకలాంటి స్వార్థం వచ్చేస్తుంది అనమాట. స్వార్థం వచ్చేస్తుంది. నిన్ను చూసి ఇంత గొప్పలు అయిపోయారా, ఎంత బలమా వీరికి, ఎంత శక్తి ఉందా, అంత సీన్ ఉందా వీరికంటే ఉంది. మరి దేవుని శక్తిని, దేవుని కృపా శక్తిని బట్టి అంత గొప్ప స్థాయికి వచ్చారు, అంత సీన్ ఉందా అని ఎగతాళి చేసి బురదలు రాళ్ళు జల్లే వ్యక్తులు ఉంటారనమాట. అలాంటి స్థితికి వస్తారు మీరు. అలాంటి స్థితి అంటే మీరు పాజిటివ్గా అర్థం చేసుకోండి. నేను చూపిస్తాను. వాళ్ళని చూసేంట ఇక్కడ నిర్గమకాండంలో అక్కసు వెలబుచ్చాడంట. నిర్గమకాండము 1వ అధ్యాయము 7 నుండి చదువుతానండి. 1వ అధ్యాయం 7 నుండి శ్రద్ధగా ఆలకించండి. 7 నుండి, ఇశ్రాయేలులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడండి ఇది? ఐగుప్తు దేశములో అంట. తన ప్రజలు ఇశ్రాయేలు బహు సంతానము గలవారే, అంటే మెజారిటీ పీపుల్. ఏంటంటే మెజారిటీ ఎక్కడ? ఐగుప్తు దేశంలో, ఆ ప్రాంతంలో. ఈజిప్షియన్స్ ఐగుప్తులు ఉండాలి కానీ ఐగుప్తులు తగ్గారు. ఇశ్రాయేలు ప్రజలు మెజారిటీ. అప్పుడు యోసేపును ఎరుగని కృతరాజు ఐగుప్తును నేలనారంభించను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. ఎలా ఉందంట? మనకంటే, మన శక్తి కంటే మనకంటే వీళ్ళ సంతానం, వీళ్ళ బలము, వీరి మరి మెజారిటీ వీళ్ళు ఎక్కువైపోయారు, మనకంటే బలంగా ఉన్నారు వీళ్ళు. మరి ఆ బలం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరిచ్చారు? మరి ఎవరు వారిని ఆశీర్వదించాడంటే మరి స్వయాన ప్రభుయే కదా. వినండి, వారు విస్తరింపకుండున్నట్లు మనము వారి ఎడల యుక్తముగా జరిగించుదము రండి. ఇక్కడ దుష్టుని పన్నాగం ఇది. యుక్తముగా ఆదాము విషయములో కూడా యుక్తముగా ప్రవర్తించాడు దుష్టుడు కదండి. ఇక్కడ కూడా మరి యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు, వారిలో కూడా దుష్టుడు దూరి ఇశ్రాయేలు ప్రజలను మట్టుబెట్టాలి అని చేయాలి, అంతే అని చేయాలి. యుక్తముగా జరిగించుదము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మనం శత్రువులతో చేసి మనం విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి
వెళ్ళిపోదురేమో అనేను. కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారికి శ్రమ పట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకును ధాన్యములను నిల్వ చేయు పీతోను రామసేనను పట్టణములను కట్టించిరి. 12వ వచనము, అయినను ఐగుప్తుల వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. అసహ్యం వచ్చేటట్టుగా దేవుడు, ఇది నీకు దేవుడిచ్చే ఆ బలము శత్రువులు కూడా చూసి అసహించుకుంటారంట. ఏం అసహించుకుంటారు? చీచి అన్నారండి. వారిలో భయం కలిగి ఆ శత్రువుల్లో ఆ విరోధుల్లో భయము కలిగి నిన్ను చూచి వ్యసనపడతారంట. అంత స్థాయికి వెళ్తారు. ఈ నూతన సంవత్సరాలు ప్రేమడి దేవులారా, విరోధుల బలము కంటే, విరోధుల శక్తి కంటే అధిక శక్తిని దేవుడు మీకు ప్రసాదిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మామూలుగా విసిగించలేరండి ఈ రాజు. అధికారులను స్పెషల్గా మరొక టీముని, ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలను అణిచేయాలని చూసి కొంది వారు మరింత ప్రబలుతూ మరింత బలము పొందుకుంటూ, ఏ బలం ఇది? ఏ బలము? దేవుని కృపాబలము. ప్రేమటి వారులారా, దేవుని అధిక శక్తి బలము మనలో ఉండడం వల్ల శత్రువులు వాడు వ్యసనపడాలండి. వాడు మనం చూసి అసహించుకోవాలి, వ్యసనపడాలి. వాడికి మన మీద జాలిపడడం అవసరం లేదు, ఎవరి దయాదాక్షిణ్యం అవసరం లేదు. మన మీద దేవుని కృప ఉంటే చాలు. ఓవైపు దేవుని శక్తి, దేవుని బలము నీలో ఉంటే ఎదుగుతూ ఉంటావు కదండి. ఎదుగడం, నీ ఎదుగుదలను చూసి, నీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఓర్చుకోలేని వారు, మింగుడుబడని వారు ఉంటారు. అది నీకు ఆశీర్వాదమే, ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి. ప్రేమ దేవులారా, ఉదయకాల సమయంలో అధిక శక్తి బలమును దేవుడు ప్రసాదిస్తాడు. నీ ఉంటున్న పేటలోనే, నీ ఉంటున్న వీధిలోనే. ఏమండి, ఏ స్థితిలో ఉంటావో తెలుసా? తలగా ఉంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిన్ను చూసి కొందరు విరోధులు ఉంటారు, ఉండరని కాదు, ఉంటారు. శత్రులు విరోధులు ఉంటారు. నీకన్నా నాకు కూడా, మా కూడాను పరిచర్యలు విరోధులు ఉంటారు. ఎలాంటి విరోధులు? మన నాన్నవారే ఉంటారు, మన అనేవారే ఉంటారు, మనలోనే ఉంటారు విరోధులు. వారికంటే అధిక బలము, శక్తిని దేవుడు ప్రసాదించి, అన్నిలు కూడా మన శత్రువులే. ఇప్పుడు ఎవరు శత్రువులు? వీరికి విరోధులు ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలకే ఐగుప్తులు కదా, ఐగుప్తులు. మరి ఈ రోజుల్లో అన్యులు ఉంటారు మనకు విరోధులుగా. అలాగే ఇంకెవరండి? మనవారే ఉంటారు, మనలోని కొందరు మనవారే ఉంటారు విరోధులు. వారికంటే అధిక బలము, శక్తిని ప్రసాదించి వారు వ్యసన పడేటట్టుగా దేవుడు, కుళ్ళుకొనేటట్టుగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడగు తండ్రి, మీ పాదాల వందనాలు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను అధిక బలముతో, విరోధుల కంటే అధిక శక్తి బలము ప్రసాదించి, యోసేపుని ఎరిగిన రాజు వచ్చి ఆ ఫరో వ్యసనపడ్డాడు. నాయనా ప్రభా, మమ్మల్ని చూసి కొందరు మరి భయపడేటట్టుగా చేసే దేవుడు, విడిచిపెట్టి పారిపోయేటట్టుగా చేసే దేవుడు ప్రభు, నీకు స్తోత్రం అయా, నీకు స్తోత్రం. గొప్ప నీ వాక్కును బట్టి, వాగ్దానం బట్టి నువ్వు స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.